సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇతను హైదరాబాద్కి ట్రైన్ ఎక్కాడా లేదా అనేది తెలుసుకుందాం. అయితే అది ఏం జరిగిందంటే, టికెట్లు ఇచ్చే అతనితో అలాగే వెనకాతల వెళ్ళడం మొదలెట్టాడు. సార్ ప్లీజ్ సార్, ఏంటి ఏ ట్రైను ఎక్కాలో ఒక చెప్పండి అంటే, సరే రామ్మా నేను కూడా అదే ట్రైను వెళ్ళేది అని చెప్పేసి టీసీ ఏం చేశాడంటే, ఇతనికి ఏదో ఒక సీట్ ఇచ్చాడు. ఆ సీట్లో కూర్చొని ఒక మూలని జస్ట్ కూర్చొని బయలుదేరాడంట హైదరాబాద్కి. ఈ లోపల ఏంటంటే ఎక్కడ కూర్చున్నాడు అన్న ఆలోచన ఇతనిలో లేదంట. హైదరాబాద్ ఎప్పుడు వచ్చింది అనే ఆలోచనలో ఎగ్జైటింగ్లో ఉన్నాడంట. సరే అని చెప్పి అతను టికెట్లు ఇచ్చి అతను మళ్ళీ ఇతని దగ్గరికి వచ్చి, బాబు డబ్బులు ఇవ్వమ్మా అని అన్నాడు. ఇంతవరకు ఇతను ఏమనుకున్నాడంటే, నన్ను ఫ్రీగా హైదరాబాద్ తీసుకెళ్తున్నాడనే ఉద్దేశంలో ఉన్నాడంట ఈయన. అయితే సరేలే అని చెప్పి, ఎంత అండి అని అంటే, ₹250 అండి అని చెప్పేసి అని అన్నాడు. సరేలే అని చెప్పేసి ఆయనకి ₹250 ఎక్కడో లోపల ఎక్కడో పెట్టుకున్నాడంట. అంటే ఇంట్లో వాళ్ళ పెద్దమ్మ చెప్పిందంట, డబ్బులు చాలా జాగ్రత్త, నువ్వు ట్రైన్లో వెళ్తున్నావు, దొంగలు ఉంటారు, జాగ్రత్త, ఎక్కడ తీసేసుకుంటారని చెప్తే ఆయన ఎక్కడో లోపల పెట్టుకొని దాచుకొని ఆ డబ్బులు తీసి అందులో ₹250 అతను లెక్క పెట్టించి మళ్ళీ ఆ డబ్బులు సేఫ్టీగా పెట్టుకున్నాడు అనమాట. సరే అని చెప్పి అట్లా ఎదురు చూస్తున్నాడు. నైట్ అంతా జర్నీ చేస్తూ ఉన్నాడు. ఈయనకేంటంటే నిద్ర పట్టట్లేదంట. ఎప్పుడు హైదరాబాద్ వచ్చింది, ఎప్పుడు నేను హైదరాబాద్లో దిగుతాను, ఎప్పుడు హైదరాబాద్ వచ్చింది, ఎప్పుడు హైదరాబాద్లో దిగుతాను అని చెప్పేసి అనుకున్నాడు. అలా మెల్లగా నిద్రలోకి జారుకున్నాడంట. జారుకుంటే హైదరాబాద్ వచ్చింది అనేది కాకుండా సికింద్రాబాద్ వచ్చింది అని చెప్పేసి ఈయనకి ఎవరో చెప్పారనమాట. అదేంటి ఇంకా హైదరాబాద్ రాలేదండి, ఇంకెక్కడ ఉన్నావు అని చెప్పేసి ఎవరిని అడుగుతున్నాడు. హైదరాబాద్ అన్న సికింద్రాబాద్ అన్న ఇదేనండి, ఇక్కడ దిగితే సరిపోతుంది అని చెప్పేసి ఇతను అన్నాడంట. సరేలే అని చెప్పేసి అక్కడ దిగాడు. అక్కడ దిగిన తర్వాత ఇతను ఏం చేశాడు, ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా పెద్దది కదా, 2 గేట్లు ఉంటాయి అటుపక్క ఇటువైపు అని చెప్పేసి ఇతను తెలియకుండా ఏదో ఇంకో గేట్లు వెళ్ళిపోయాడు అనమాట. ఇటువైపు వెళ్ళిపోయిన తర్వాత ఇతను కాల్ చేస్తున్నాడు. ఎవరైతే ఇతను హైదరాబాద్కి రమ్మన్నారో అతనికి ఇతను కాల్ చేస్తున్నాడు. దిగిన తర్వాత అతనేమో కాల్ కట్ చేస్తున్నాడు. మళ్ళీ కాల్ చేశాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు హైదరాబాద్ దిగిన తర్వాత ఇతను కాల్ చేస్తున్నాడు కదా, అతను కట్ చేస్తున్నాడు కదా, అతను కాల్ లిఫ్ట్ చేసి ఎక్కడికి రావాలని చెప్పాడా లేదా అనేది రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకేనా? స్టే ట్యూన్. స్కైఫ్లై నెట్వర్క్స్.